మీ అందరూ నాతోటి పరిచయం వాళ్ళందరూ చూస్తుంటారు, ఎప్పుడు సోషల్ మీడియాలో జిమ్ పిక్చర్స్ జిమ్ వీడియోలు పెడుతూ ఉంటాను. సో ఒక ఫిట్నెస్ ఎంతూసియాస్ట్గా నాకు ఐసిఎన్ అన్ని కాంపిటీషన్స్లోనూ నాకు ఐసిఎన్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే దీని టైటిల్ ఐసిఎన్ అంటే ఐ కంప్లీట్ న్యాచురల్. మన ఇండియాలో చాలా వరకు బాడీ బిల్డింగ్ అంటే ఏదో స్టెరాయిడ్స్ తీసుకుంటారు, బాడీ బిల్డ్ చేస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు అని ఒక మిస్కన్సెప్షన్ ఉంది చాలామందికి. లేదు, అలా కాదు. యాక్చువల్గా కష్టపడి సంవత్సరాలు కష్టపడి బాడీస్ బిల్డ్ చేసి అదొక స్పోర్ట్, అది గ్లోబల్ స్పోర్ట్ అది అని తెలియజేసే ఈవెంట్ ఈ ఐసిఎన్ అనమాట. సో ఈ ఐసిఎన్లో కంపీట్ చేసే అథ్లీట్స్ కూడా వాళ్ళందరినీ రెగ్యులర్గా టెస్టులు చేస్తూ ఉంటారు. వాడా అని ఏజెన్సీ, ఒలింపిక్స్లో అథ్లీట్స్ని ఎవరైతే టెస్ట్ చేస్తారో అదే ఏజెన్సీ ఇక్కడ అథ్లీట్స్ని కూడా టెస్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ టోటలీ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. అందుకే నేను ప్రత్యేకంగా వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ నేను గెస్ట్గా వచ్చి బాడీ బిల్డర్స్ని, ఫిట్నెస్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంటాను. సో ఇది నా 2వ సంవత్సరం. చాలామంది గుర్తుండి తెలియపోవచ్చు, బట్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చాను. సో వేరే అన్ని ఇది నేను ఏదో కమర్షియల్ ఇంటెన్షన్ తోటో ఏదో ఆబ్లిగేషన్ తోటో రాలేదు, నేను ఇష్టం కొద్ది వచ్చాను. అండ్ మెయిన్లీ ఈ న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఈ స్టైల్లోకి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది మా ట్రైనర్ తరుణ్ నన్ను లాస్ట్ 1 ఇయర్గా ట్రైన్ చేస్తున్నాడు. మధ్యలో కొంచెం ఒక బ్యాక్ ఇంజరీ అయ్యి నేను బాడీ బిల్డింగ్ వాటికి బ్రేక్ ఇచ్చి కొంచెం ఒళ్ళు చేసి కొంచెం అలా చిన్న బ్రేక్ తీసుకున్న టైంలో సినిమా స్టార్ట్ చేద్దామన్నా కూడా నాకు కాన్ఫిడెన్స్ అట్లా తరుణ్ నేను ఫిట్గా లేను, నేను ఇదివరకులా లేను అంటే నా లో పాయింట్లో తరుణ్ని కలిసాను. లాస్ట్ 1 ఇయర్ నన్ను తరుణ్ మళ్ళీ ఫుల్గా ట్రైన్ చేసి టాప్ ఫామ్ అండ్ టాప్ షేప్లో తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ తరుణ్ వెరీ మచ్. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ న్యాచురల్ బాడీ బిల్డర్. ఐసిఎన్ కాంపిటీషన్లో చాలాసార్లు పాల్గొన్నాడు, మల్టిపుల్ మెడల్స్ గెలిచాడు. సో వన్ ఆఫ్ ద థింగ్స్ నేను ఎందుకు తరుణ్ దగ్గరికి వెళ్ళాను అంటే బికాజ్ హీఈస్ కంపీటింగ్ ఇన్ ఐసిఎన్, బికాజ్ ఈజ్ అన్ ఐసిఎన్ అథ్లీట్. నాకు ఆ ధైర్యం ఇచ్చింది. నన్ను ఎటువంటి మెడిసిన్స్, స్టెరాయిడ్స్ లేకుండా నన్ను చాలా సేఫ్గా ట్రైన్ చేసి నాకు కావాల్సిన బాడీ నాకు అంతంగా తీసుకొస్తాడని. సో ఐసిఎన్కి నాకు ఉన్న అనుబంధం అలాంటిది. సో ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరాలు కూడా ఖచ్చితంగా వస్తాను. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది యువత ఏంటి 300 వస్తారని అన్నారు ఆయన. 300 వస్తారనుకుంటే 450 పీపుల్ ఎంట్రీస్ బిల్డ్ చేసి ఇంత పెద్ద ఫిట్నెస్ కమ్యూనిటీ ఇక్కడ ఉంది. ఇది ఏదో నాకు తెలియదు. ఎందుకంటే మామూలుగా జిమ్స్కి వెళ్తే ఆఫీస్ ఫినిష్ చేసుకుని ఏదో సరదాగా కాసేపు వచ్చి చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు చూసాను తప్ప హార్డ్ కోర్గా కాంపిటీషన్ లెవెల్ అంటే వేరు. ఎందుకంటే ఐ నో వాట్ ఇట్ టేక్స్ టు బిల్డ్ దట్ బాడీ. అండ్ అలాంటి కాంపిటీషన్లోకి వెళ్ళాలంటే కనీసం ఆల్రెడీ సంవత్సరాలు చేసిన వాళ్ళు కనీసం ఒక 4-5 months తిండి తిప్పులు నీళ్ళు అన్నీ మానేసి ఇదే పనిగా రోజు 3-4 hours వర్క్ చేస్తే యూ కెన్ అట్లీస్ట్ గెట్ అన్ ఎంట్రీ. ఇంకా దాంట్లో టాప్ విన్నర్ అంటే వాడు మామూలు మనిషి కాదంట, మామూలు కష్టం కాదండి. సో బాడీ బిల్డింగ్ని మన వాళ్ళు చాలా కొంచెం ఇండియాలో దానికి ఇంకా రావాల్సిన రెస్పెక్ట్, రావాల్సిన వాల్యూ లేదు. బట్ ఇలాంటి పెద్ద పెద్ద కాంపిటీషన్స్ పెద్ద లెవెల్లో పెద్ద స్థాయిలో చేసి ఈ ఫిట్నెస్ కమ్యూనిటీ ప్రోత్సహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా తెలుగు మీడియా వారు కూడా ఏదో ఈవెంట్లు ఏదో జరుగుతుంది అన్నట్టు కాకుండా శిరీష్ వస్తున్నాడు, 4 మాటలు చెప్తున్నాడు అంటే చూద్దాం. లోకల్గా మన తెలుగు యువత చాలామంది కంపీట్ చేస్తున్నారు, మన హైదరాబాద్ యువత చాలామంది ఉన్నారు, ఎంకరేజ్ చేద్దామని వచ్చి నా ముందు ఇన్ని మైకులు పెట్టి మాకు ఇంత కవరేజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.